తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అంతా అవినీతిమయమైందని బీజేపీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. 3 వైన్ షాపులు, 6 బార్లు అన్నట్లుగా పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. ప్రతి వారం ఏదో ఒక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరుగుతుందని, ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ పట్టించుకోవటం లేదని ఆయన మండిపడ్డారు. షాపులు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం బెల్ట్ షాప్ అనేది లేకుండా చేస్తామని చెప్పన్నారు బీఆర్ఎస్ పీరియడ్లో. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అసలు బెల్ట్ షాపే కనబడదని చెప్పి శాసనసభలోనే పదే పదే ప్రస్తావించినటువంటి ఒక అంశం. ఈరోజు నిత్యకృతమైపోయింది బెల్ట్ షాపుల ద్వారా మందుల పంపిణీ. ఎందుకు? కారణం ఏంటి? ఒక వైన్ షాప్కి ఒక పరిధి విస్తీర్ణాన్ని నిర్ణయించిన తర్వాత ఆ వైన్ షాప్ పరిధిలో ఒక 10 దాకా బెల్ట్ షాపులు కేవలం మద్యం యొక్క అమ్మకాల ద్వారానే, ఈ బీర్లు అమ్మడం ద్వారానే, ఈ బార్లలో జరిగే లావాదేవీల ద్వారానే ఆదాయం నింపుకోవాలని చెప్పని గత ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ ప్రభుత్వం కూడా కొనసాగింపుగా ఉంది. ఇంకా ఆ వ్యాపారాన్ని 3 రెట్లు పెంచింది. 3 వైన్ షాపులు, 6 బార్లు అన్నట్టుగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఇన్నిసార్లు ఈ రాష్ట్రంలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరుగుతూ ఉంటే అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా అని భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతూ ఉంది. అరే, మందులు కల్తీనే, ఫుడ్డు కల్తీనే, నూనె కల్తీనే, రకరకాల ఆహార పదార్థాలు అన్నీ కూడా ఈరోజు కల్తీతో ప్రజలు సతమతమవుతూ ఉన్నారు. వెలుగులోకి వస్తున్న వార్తలు కొన్ని అయితే, వెలుగులోకి రాని వార్తలు మరికొన్ని. అసలు ప్రభుత్వం యొక్క ప్రతి మంత్రిత్వ శాఖలో కూడా విజిలెన్స్ శాఖ ఏం చేస్తోందని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉంది, దేనికోసం ఉంది, ఏం చేయడానికి వ్యవహారం చేస్తూ ఉంది అన్నది అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ప్రజలు